Hi guys, welcome to Big Boss Season 8. సో మరికొన్ని అప్డేట్స్ అయితే మేము ముందుకు వచ్చేసాము. హాయ్ ప్రశాంత్. హాయ్ జింతా గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. సో ప్రస్తుతం బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 1 వీక్ అవ్వబోతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలిమినేషన్ కూడా రాబోతుంది సాటర్డే. ప్రస్తుతం ఎలా ఉంది బిగ్ బాస్? సో ప్రజెంట్ అయితే నామినేషన్ రౌండ్ అయితే నడుస్తుంది. సో ఆల్రెడీ మనకి 8 అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంతో కాలం నుంచి అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా అయితే వెయిట్ చేశారు. సో ఫైనల్ గా అయితే రానే వచ్చేసింది. అయితే 4 ఎపిసోడ్లు అయితే అయిపోయాయి. ఇందులో కూడా అంటే కొద్దిగా ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే చాలా డల్ గా అనిపించింది. ఇంకా గత 2 ఎపిసోడ్ల నుంచి కంపేర్ చేసుకుంటే కనుక కొంచెం లేస్తుంది. ఎవరైతే సోనియా అనే అమ్మాయి ఉందో, సో ఆ సోనియా అనే అమ్మాయితో కొంచెం ఆ గొడవ క్రియేట్ అవ్వడం కానివ్వండి, కొంచెం గొడవ లేవడం కానివ్వండి, దాంతో అయితే కొంచెం అయితే లేవడం అయితే జరుగుతుంది. చాలా బాగా నడుస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకా మెయిన్ మన శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అసలు అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్. శేఖర్ భాష అయితే రావడం అయితే జరిగింది. సో శేఖర్ భాష వల్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది. సో తన వల్ల కూడా మంచిగానే క్రియేటివ్ గా వెళ్తుంది. తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ ప్లేయింగ్ కానివ్వండి, అండ్ కొంచెం తను కూడా అందరితో గొడవ పడ్డము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది. అయితే నాకు ఒక డౌట్ ప్రశాంత్, నార్మల్ గా శేఖర్ భాష ఇవన్నీ ప్లాన్ గానే చేశాడంటారా? ఈ వరుణ్ ఇతను హీరో విషయంలో ఎంటర్ అయ్యేసి అంత రచ్చరంబోలా చేసేసి అసలు ఈయన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. అక్కడ ఇన్వాల్వ్ అవ్వడానికి రీజన్ ఇదే అనుకుంటారా బిగ్ బాస్ కి వెళ్ళడం? మేబీ అంటే మరీ బిగ్ బాస్ కోసం అనే కాదు, ఒక టాక్ ఏంటి తెలుసా, ఇప్పుడు స్వయంగా శేఖర్ భాష అనే ఏం చెప్తున్నాడు అని అంటే తనకు ఆల్రెడీ 7లో కూడా ఛాన్స్ వచ్చింది అని అంట, కానీ 7లో వెళ్ళలేదు. బట్ 8లో అయితే ఇంత మంచి ఇప్పుడు ఫేమ్లో ఉన్నాడు. అదేవిధంగా బిగ్ బాస్ కూడా తననైతే వదులుకోదలుచుకోలేదు. సో కాబట్టి మేబీ తనైతే ఈసారి కూడా అంటే గెలిచే అవకాశం కూడా ఉంది అని అయితే అంటున్నారు. శేఖర్ భాష గెలిచే అవకాశం కూడా ఉందని చాలా మంది అంటే అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ లావణ్య కేసులో, మన రాజతరుణ్ కేసులో గత 2-3 నెలల నుంచి ఎంత హైప్ క్రియేట్ చేశాడో చూసాము. అంత ట్రెండింగ్ లో ఉన్న పర్సన్ మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి. అదే విధంగా మెయిన్ ఇప్పుడు మణికంఠ ఇమోషనల్ డ్రామా చేస్తున్నాడు మణికంఠ అనేది ఒక టాక్ ఉంది, దానికి ఏమంటారు? సో అదే ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే మణికంఠ గురించి మాట్లాడుకుంటే కనుక బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ కొన్ని చోట్ల అయితే నేను రైతు బిడ్డని అని ఇట్లా ఎలా అయితే సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా కొన్ని వర్డ్స్ అయితే వాడాడో, ఇందులో మణికంఠ గురించి మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాడు. అంటే ఇంకా ఇప్పుడు మనం 4th లో చూసుకుంటే కనుక చాలా ఏడ్చాడు. అంటే అతను ఏడవడంలో అది డ్రామా అని మనం అనడంలో చాలా పెద్ద తప్పు. కానీ అతని బ్యాక్గ్రౌండ్, అతని పాస్ట్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలిమినేషన్ ఇప్పుడు నామినేషన్ రౌండ్ అయితే ఏదైతే ఉందో అందులో చాలా మంది అన్నారు నీ పాస్ట్ పాస్ట్ని తీసుకురావద్దు, పాస్ట్ని తీసుకురాకుండా గేమ్ వైజ్ కాడు, బిగ్ బాస్ వైజ్ గా చూడు, ఇక్కడ నువ్వేంటో నిరూపించుకొని ప్రతిదీ దానికి పాస్ట్ నీ ఫ్యామిలీని, అంటే నేను ఫ్యామిలీని వదులుకున్నాను, అదే వదులుకున్నాను అన్ని ఇక్కడ ఎమోషనల్ చెప్పిండు కదా నేను గేమ్ ప్లాన్ తో వచ్చానని చెప్పేసి. అది అంటే అతను అంటున్నాడు కానీ ఇక్కడ ఏం క్రియేట్ అవుతున్నది అని అంటే ఎక్కువ అతను ఎమోషనల్ గానే ఫీల్ అవుతున్నాడు. సో కాబట్టి అది చాలా తగ్గించుకుంటే బెస్ట్. అండ్ ఏడవడం మెయిన్, ఎందుకంటే అసలు చిన్నదానికి కూడా ఇంకా దాన్ని ఏడవడం కూడా ఒక 1 minute 2 minutes ఏడిసి దాన్ని కంప్లీట్ చేస్తే ఏం కాదు. బట్ ఆ సీజన్ మొత్తం ఏడుస్తూనే ఉంటే మరీ ఓవర్గా అయిపోతుంది. ఆ ఎమోషనల్ కూడా అసలు అంటే ఎట్లా అంటే మరి బోరింగ్ అయిపోతుంది. ఆ బోరింగ్ అనేది అతని వైపు కెమెరాలు తిప్పుకుంటున్నాడేమో, అంటే అతని వైపు కెమెరాలు ఫోకస్ గా వెళ్తున్నాయి. బట్ ఇది కాకుండా నువ్వు అయితే గొడవ పడవు, లేదంటే మంచి ఆ గేమ్ లో నీకంటూ ఒక క్రియేటివ్ గా ఆడు, మంచిగా తెచ్చుకోగాని ఇదంతా చేయడం అయితే కరెక్ట్ కాదు. ప్రశాంత్ కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, చేంజ్ చేయడం. నీకు ఎలాగైతే నవ్వే అలవాటు ఉందో తనకి ఏడ్చే అలవాటు ఉంది అనుకుంటా. యా, బట్ అంటే ఏడ్చే అలవాటు ఉంది అని ఒప్పుకున్నావా నీకు నవ్వు అలవాటు ఉందని? అఫ్కోర్స్, అంటే మనం అందరితో నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, అందులో మనం ఉండాలని. బట్ ఓకే, పార్ట్ ఆఫ్ ఇది ఒకటి మనం పక్కన పెడతాం కనుక బిగ్ బాస్. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఏంటి అంటే ఇప్పుడు రాగానే ఎంటర్ అవగానే ఫస్ట్ వీక్ తర్వాత ఎలిమినేషన్స్ మండే రోజే పట్టేస్తారు. సాటర్డే సండేనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఫస్ట్ శత్రుత్వాలన్నీ స్టార్ట్ అయిపోతాయి నామినేషన్స్ తర్వాత నుంచి. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా శత్రుత్వాలు క్రియేట్ అయ్యాయా? చాలా. ఇప్పుడు మన బేబక్కతో ఎందుకు శత్రుత్వం చాలా పెరిగింది అని అంటే తను పప్పు సరిగ్గా అండలేదని. ఈ పప్పు కోసం చాలా మంది పప్పు అండలేదు, పప్పు అంటే అది కుక్కర్ సరిగా మేము పెట్టలేదు, కుక్కర్ సరిగా పెట్టలేదు. తను ఒక చిన్న మిస్టేక్ చేసింది కావచ్చు, తను కావాలని అయితే ఏం చేయలేదని అయితే అర్థమైపోతుంది. దానికి ఎంతో మంది అంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ చాలా మంది దానికి ఒక్కరికి రేజ్ అయ్యారని చెప్పేసి దాంతోపాటు తన
తనతో రేజ్ అయ్యారు. కానీ అంటే విష్ణుప్రియ. సో విష్ణుప్రియ ఏమన్నది అని అంటే దాన్ని అంతగా సీరియస్ గా తీసుకొని అవసరం లేదు, ఎవరు కూడా కావాలని చెయ్యరు అని అయితే ఇట్లా మాట్లాడడం అయితే జరిగింది. సో తను కూడా పర్లేదు, తను కూడా బాగానే ఆడుతుంది, తను కూడా మంచిగానే క్రియేట్ చేస్తుంది, తను కూడా మంచిగానే సపోర్టివ్ గా ఉంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకా 2 days సాటర్డే రాబోతుంది, ఇంకా 1 day ఉంది ఫ్రైడే. సో మరి ఇప్పుడు ఈసారి ఫస్ట్ ఎలిమినేషన్ మనకి. సో ఎవరు ఇంచుమించు ఒక 3-4 మెంబర్స్ అయితే ఆప్షన్ గా ఉంటారు కదా, వీళ్ళెళ్ళొచ్చు అన్నట్టు. ఎవరు అనుకుంటున్నారు ఈసారి ఎలిమినేషన్? సో ఎలిమినేషన్ గురించి మాట్లాడే ముందుగా మనకి ఇందులో స్క్రీన్ మీద ఎక్కువ ఎవరైతే కనిపిస్తున్నారంటే అభయ్, నిఖిల్ అండ్ అదేవిధంగా నైనిక అయితే చాలా బాగా ఆడుతుంది. సో నైనిక అండ్ అదేవిధంగా మనకి బేబక్క ఎక్కువ కనిపిస్తుంది, అదేవిధంగా సోనియా అండ్ ప్రేరణ వీళ్ళు ఎక్కువ కనిపించగా సో చాలా మంది అయితే కనిపించడం లేదు. సో అంటే స్క్రీన్ మీద ఏంటంటే చాలా వరకు కొందరు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే ఇంకో 2-3 ఎవరైతే ఉన్నారో ఒక క్యాండిడేట్స్, సో వాళ్ళు మేబీ ఈ ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో పర్టికులర్ గా ఒక పర్సన్ అని చెప్పలేం, సడన్ గా ఏమైనా అవ్వచ్చు. అదే విధంగా ఈ 1 week లో ఇంకెవరైనా ఎంటర్ కూడా కావచ్చు, ఆ విషయం మీకు తెలుసా? ఎంటర్ కూడా అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, అలా కూడా అవ్వచ్చు. ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ప్రజలని ఎంటర్టైన్మెంట్ చేయడమే ఇప్పుడు ఈ బిగ్ బాస్ 8 కాబట్టి. సో చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అయితే ప్రశాంత్ లాస్ట్ 2 days నుంచి, నిన్నటి నుంచి అయితే ముఖ్యంగా ఒక వీడియో అయితే ట్రోల్స్ లోకి వస్తుంది బాగా, మణికంఠ విగ్ తీసేయడం, దాని గురించి చెప్తావా? యాక్చువల్ గా తను ఏడుస్తూ ఆ జుట్టును పట్టుకొని ఒకటేసారి అది తీసేయడం అయితే అది అసలు చాలా కామెడీ, అంటే కామెడీ సీరియస్ 2 ఉన్నాయి. బట్ అంటే అది పక్కన పెడితే అందులో కూడా నాకైతే అతని ఎమోషన్ అయితే కనిపించింది. బట్ అది అప్పటి వరకు అది అసలు చాలా రియల్, అందరూ ప్రతి ఒక్కరు రియలే అనుకున్నారు. బట్ అది ఒకటేసారి సడన్ గా తీసేసేసరికి అది విగ్ అని అర్థమైపోయింది, ప్రతి ఒక్కరు ఇంకా ఆడియన్స్ అందరూ షాక్ అయిపోయారు. సో ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడనే చెప్పుకోవాలి కదా మనం. అంటే తను ఏంటంటే తనకు అవ్వలేదు ఆ ఫ్రస్ట్రేషన్, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఏంటంటే ఒక అబ్బాయి అంటే ఇప్పుడు మనం అంటే బిగ్ బాస్ కి వెళ్ళాక అమ్మాయి అబ్బాయి అని కాకుండా అందరు ఈక్వలే. కానీ అక్కడ మనం ఒక నార్మల్ గా నైనిక గురించి తీసుకుంటే కనుక ఒక గేమ్ పరంగా కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, చేసే పనులు కానివ్వండి, ఎంత బాగా స్ట్రాంగ్ గా ఉంది. బట్ ఇక్కడ తను మణికంఠ అతనికి ఏం తక్కువ, అతను ప్రతిదీ మాట్లాడే మాటలు కానీ కొంచెం మరీ డల్ గా చిన్న పిల్లలాగా ఇట్లా చెయ్యొద్దు. అంటే తను ఆడడం అని లేదు, బట్ ఇవన్నీ తగ్గించుకుంటే బెస్ట్. అంటే ఎక్కువ ల్యాగ్ చేయదు. ఇప్పుడు ఒక చిన్న గొడవ అయినా కానీ ఆ గొడవ అనేది ఎక్కువ చేయకుండా తగ్గిస్తే బెటర్. ప్రశాంత్, ఓటింగ్ విషయానికి వస్తే ఎవరు టాప్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే? సో ఓటింగ్ విషయంలో చూసుకుంటే కనుక ఎక్కువ విష్ణుప్రియనే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ తర్వాత మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేనైతే నాగమణి కంటే అంటే ప్రతి ఒక్కరు ఎక్కువ రోజులు ఉన్నాడు, అతను చేసే ఎమోషన్ కి ఎక్కువ రోజులు ఉన్నాడు అనుకున్నాం. ఇంత పల్లవి ప్రశాంత్ కూడా అలానే అనుకున్నాం సీజన్ 7 లో. బట్ పల్లవి ప్రశాంత్ అయితే ఉన్నాడు. అండ్ ఇందులో మనం మాట్లాడుకుంటే కనుక సో మెయిన్ ఇక్కడైతే నాగమణి గంట అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో నాగమణి గంట, అదే విధంగా విష్ణుప్రియ అయితే ఉన్నారు. దాని తర్వాత శేఖర్ భాష కూడా ఉన్నాడు. శేఖర్ భాష కూడా మధ్యలోనే ఇట్లా లేస్తాడేమో అని కూడా అనిపిస్తుంది. సో ఈ 4 days లో నువ్వు బాగా ఫాలో అయ్యావు కాబట్టి నీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే ఫేవరెట్ అయితే ప్రస్తుతానికి అయితే నైనిక బాగా అనిపిస్తుంది. నాకు కూడా అంతే, బాగా ఆడుతుంది. ఎందుకంటే నైనిక తను చాలా ఒక అమ్మాయి అయినప్పటికీ చాలా బాగా ట్రై చేస్తుంది. అందరు ఇలానే ట్రై చేస్తే ఇంకా బిగ్ బాస్ 8కు వెళ్ళిపోతుందని అయితే చెప్పొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ రేపు అయితే ఇంకా కొన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బిగ్ బాస్ రివ్యూస్ ని కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏమైనా నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.